హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో కొచ్చి చుట్టుపక్కల ఉండే బీచెస్ అండ్ విలేజ్ చూద్దాము రండి. మేమైతే ఆ రోజు మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ నిజరక్కల్ బీచ్కి వెళ్ళాము. పక్కనే విలేజ్ ఉంటుంది. విలేజ్కి బీచ్కి మధ్యలో ఆ రాక్స్ అనేటివి మనకు ఉంటాయి. సో రాక్స్ పైకి ఎక్కి కొంత టైం అక్కడ స్పెండ్ చేసాము. వెరీ పీస్ఫుల్ క్లైమేట్, చాలా బాగుంటుంది కొచ్చిలో లైఫ్ స్టైల్ అనేది. వీళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అంత బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళంగానే మనకు దారిలో ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూరు విలేజ్, మధ్యలో వాటర్ వ్యూ అయితే చాలా బాగుంది ఆ దారిలో. అందుకే ఆగి ఇక్కడ చూస్తున్నాము. అండ్ రండి ఆపోజిట్లో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా షర్ట్స్ లాగా వేస్తున్నారు కదా. సో ఇక్కడ ఫిషింగ్ జరుగుతూ ఉంది. అండ్ రొయ్యలు కూడా అక్కడ గుంటల్లాగా ఉన్నాయి, రొయ్యల గుంటలు. అండ్ ఈ పక్కనే వాటర్ చాలా దగ్గరలో ఉంటుంది మనకు. ఇవంతా బ్యాక్ వాటర్ లెక్క. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని నుంచి కొంచెము ముందుకెళ్తే ఇంకో చర్చ్ ఉంటుంది. సో ఆ చర్చ్కి వెళ్దాం రండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బైక్. అవునండి, మేము బైక్లో స్టార్ట్ అయ్యాము మా జర్నీ. మేమున్న 3 days, మేమున్న 4 days కొచ్చిలో బైకే తీసుకున్నాము. మాకు 3000 అయింది ఈ 4 daysకి, ఇంక్లూడింగ్ హెల్మెట్. ఒకటి మాత్రం వాళ్ళు ఫ్రీ ఇస్తారు, ఒకటి మేము మా సేఫ్టీ కోసం తీసుకున్నాం. బికాస్ కేరళలో ట్రాఫిక్ రూల్స్ అనేటివి ఖచ్చితంగా పాటించాలి. అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అండ్ ఎదురుగా చూస్తున్నారు కదా చర్చ్. ఫస్ట్ విజిట్ చేసింది ఈ చర్చే. ఇది సెయింట్ మేరీస్ చర్చ్. కేరళలో చాలా చర్చెస్ ఉంటాయి. సో మేము కూడా ఆల్మోస్ట్ అన్ని చర్చెస్ కవర్ చేయాలని అనుకుంటాం వెళ్ళిన ప్రతిసారి. అండ్ ఇది మా 3rd time కొచ్చికి వెళ్ళడము. కేరళ ఆల్సో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చర్చ్ ఎంట్రన్స్ ఇటువైపు ఉంది. డోర్ చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉందో. లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళంగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది. మేము ఎక్కడున్నా కానీ సండేస్ ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలని చూస్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటీరియర్ ఎంత వండర్ఫుల్గా ఉందో కన్స్ట్రక్షన్ అనేది. ఈ 500-600 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంటాయి. కొంచెంసేపు చర్చికి వెళ్ళి మంచిగా ప్రేయర్ చేసుకున్నాము. దంట చూస్తున్నారు కదా ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ అనేది ఉందో. అండ్ మెయిన్గా కేరళలో చర్చెస్ ఎప్పుడు ఆల్వేస్ ఓపెన్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆన్ ది వేలో ఇంకో చర్చ్కి వెళ్ళాము. అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటే అక్కడ కూడా కొంత టైం అక్కడ ఉన్నాము, మంచిగా ప్రేయర్ చేసుకున్నాము. వీ ఫీల్ బ్లెస్డ్ దట్ డే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3-4 చర్చెస్ కవర్ చేసాము ఆ రోజు. మనకు అక్కడ ఎల్ఈడి టీవీ ఉంది కదా. సో ఫాదర్ అందరికీ కనిపించదు కాబట్టి అలా టీవీ పెట్టారు. సో టీవీలో కూడా మనం చూడొచ్చు మెసేజ్ అనేది. అండ్ ఇది ఇంకో చర్చ్, దీని పేరు సెయింట్ ఆంబ్రోస్ చర్చ్. ఇదైతే క్లోజ్లో ఉంది బికాస్ పక్కన స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూలు. సో ఇది స్కూల్ అవర్స్ కాబట్టి చర్చ్ అనేది క్లోజ్లో ఉంది. సండే లేదా ప్రేయర్ ఉన్న టైంలో మనకు చర్చ్ ఓపెన్లో ఉంటుంది. బయట నుంచి వీడియో తీసాము దీన్ని మీకు చూపించాలని. దాని తర్వాత నేరుగా బీచ్కి వెళ్ళిపోయాము. దీని పేరు కుజుపల్లి బీచ్. అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ బీచ్ వెళ్దామని
టికెట్స్ తీసుకున్నాము. పర్ పర్సన్ 120 రూపీస్ టికెట్. సో మా 3 మెంబర్స్కి మేము టికెట్స్ పర్చేస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ. లైఫ్ జాకెట్ లేకపోతే లోపలికి అలౌ చేయరు. అట్ ది సేమ్ టైం అక్కడికి వెళ్ళాక ఫొటోస్ కోసం లైఫ్ జాకెట్ తీయాలని ట్రై చేసినా కానీ వాళ్ళు తీయనివ్వరు. మనతో పాటు ఖచ్చితంగా ఒక గార్డ్ అనే వాళ్ళు వస్తారు మన సేఫ్టీ కోసము. ఇక చూస్తున్నారు కదా, నాకు చాలా భయం వేసింది దాని మీద నడుస్తూ ఉంటే. బికాస్ వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఊడిపోయిందని నేను న్యూస్లో విన్నాను. ఇక్కడ వెళ్తున్నప్పుడు అదే టెన్షన్ అనమాట, గబక్కున ఇది ఊడిపోతే ఎలాగా అని చెప్పి. సో నా ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది, మాస్క్ వల్ల మీకు తెలియటం లేదు. ఇక చూస్తున్నారు కదా ఎలా ఫ్లోట్ అవుతూ ఉందో. వియాన్ భయం లేకుండా నడుస్తూ ఉన్నాడు, నాకే కొంచెము లిటిల్ టెన్షన్ అనమాట ఇన్సైడ్. అక్కడ కదులుతూ ఉంది కదా బ్రిడ్జ్, మీకు వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇంత దూరం నడుచుకొని వచ్చాము. సో ఇంత లోపలికి వచ్చామన్నమాట. ఫోటో తీసుకోవాలన్నా కానీ లైఫ్ జాకెట్ అనేది తీనివ్వలేదు. అండ్ పక్కనే బోట్లో వచ్చి ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు జనాభా ఎక్కువ లేరు కాబట్టి మంచిగా కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాము. క్రౌడ్ ఉంటే మనం అంత టైం స్పెండ్ చేయలేం. అండ్ రిటర్న్ అవుతున్నప్పుడు ఒక పెద్ద వేవ్ అనేది వచ్చింది. నేనైతే చాలా భయపడ్డాను కింద పడిపోతానేమో అని. చూస్తున్నారు కదా, మీరు గమనించండి, మీకే తెలుస్తుంది. దాని తర్వాత బీచ్లో మంచిగా కొంత టైం స్పెండ్ చేసాము. వియాన్ కూడా మంచిగా ఆడుకున్నాడు బీచ్లో. ఇవి కొంచెం ప్రైవేట్ బీచ్ టైపు, అందరూ ఇక్కడికి రారు. దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి మంచిగా ప్రైవేట్ వాళ్ళు టైం అనేది వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు. వియాన్ అయితే బీచ్ టాయ్స్ తీసుకున్నారు. దాని తర్వాత మేము లంచ్ చేసాము చిరాయి బీచ్ దగ్గర. అండ్ దెన్ కడమకూడి విలేజ్ చూసేద్దాము రండి. ఇదైతే ఏరియల్ వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో. చుట్టూరు వాటర్ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న రోడ్డు మాత్రమే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయడానికి పర్ఫెక్ట్ విలేజ్ ఇది. ఇక చూస్తున్నారు కదా వాటరు, ప్రశాంతంగా అక్కడ కూర్చొని కొంత టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే ఒక 1 అవర్ అక్కడే ఉన్నాము. వచ్చిన విజిటర్స్ కూడా అక్కడ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ దాని మీద మనకు వాకింగ్ పార్ట్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ కావాలంటే వాకింగ్ చేసుకోవచ్చు. మనకు అక్కడ సేఫ్టీకి కూడా ఏమి గ్రిల్ కానీ ఏమీ ఉండదు. సో మనము జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వాటరు, ఇదంతా వాటరు. అండ్ చుట్టుపక్కల మనకు విలేజెస్ ఉంటాయి. ఇటువైపు చూస్తున్నారా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కొన్ని ఓపెన్లో ఉన్నాయి, కొన్ని క్లోజ్లో ఉన్నాయి. మనకు స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి ఆ షాప్స్లో ఉంటాయి. కొంచెంసేపు ఇక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేద్దాము. అక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ సన్సెట్ వ్యూ పాయింట్. ఇక్కడ కింద ఉంది కదా, కింద కూర్చొని ఆ సన్సెట్ని మనము వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేము వచ్చిన టైంకి 3:40 అయ్యింది. మేము ఒక 1 అవర్ 45 మినిట్స్ అలాగా అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాము. మేమే కాదు, చాలామంది వచ్చి పక్కన బైక్, కార్ పార్క్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటున్నారు. చుట్టూరు వాటరు, మధ్యలో బర్డ్స్ ఉన్నాయి. అక్కడేమో వియాన్ ఆడుతూ ఉన్నారు. చెట్ల కింద చల్లగా కూర్చున్నాము.
నా పక్కన షాప్ ఉంది కదా, ఇట్లా చాలా షాప్స్ ఉన్నాయి. ఆ వెనకాల ఉండేటువంటి షాప్స్, అక్కడ స్నాక్స్ అవైలబుల్లో ఉంటాయి. ఒక పక్కన వాటరు, ఇంకో పక్కన షాప్స్. ఈ రూట్లో వెళ్ళాలి కొచ్చికి వెళ్ళడానికి. మేమైతే ఆ రోజు మంచిగా టైం స్పెండ్ చేసాము. ఎప్పుడు సిటీలోనో లేదా టౌన్లోనో ఉంటాము, ప్రశాంతంగా విలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కేరళ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కేరళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది అని. చూడండి, ఇక్కడ పార్క్ ఉంది అండ్ బస్ వెళ్తూ ఉంది. ఇంతకుముందు మనం కూర్చునింది అటువైపు ఆపోజిట్ సైడ్కి వచ్చాము. సో అక్కడ కూర్చున్నాము కొంచెంసేపు. ఆ బస్ వెళ్తుంది కదా, చూడండి అటు ఇటు వాటర్, మధ్యలో బస్ వెళ్తా ఉంది. అండ్ పార్క్ అంటే ఇక్కడ వర్కౌట్ చేసుకునేదానికి జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. గవర్నమెంట్ ప్రతి ఒక్క ఊర్లో పెట్టున్నారు కదా, కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది పార్క్ కాదు, రోడ్డు పక్కన పెట్టారు వాళ్ళు. ఇక్కడ లోకల్స్ వచ్చి మంచిగా వర్కౌట్లు, ఎక్సర్సైజ్ చేసుకునేదానికి మంచి అరేంజ్మెంట్. వియాన్ మంచిగా ఆడుకున్నాడు, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇంకో బస్ వెళ్తూ ఉంది, దానికి కూడా వీడియో తీశాను. ఇది మనకు ఏరియల్ వ్యూ నుంచి అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది సీనరీ అనేది. అండ్ మనము ట్రావెల్ చేయడానికి కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. అటు ఇటు వాటర్, మధ్యలో రోడ్ వేవ్. ఆ రోడ్ వేలో వెళ్తా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దెన్ కొచ్చికి రిటర్న్ అవ్వంగానే మంగళవనం అనే బోట్ శాంచురీకి వచ్చాము. ఇక్కడ పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్. సో లోపల ఏమీ ఉండదు, ఒక చిన్న జంగల్ లాగా ఉంటుంది. అండ్ బర్డ్ సౌండ్స్ అనేటివి మనకు ప్రశాంతంగా వినొచ్చు అక్కడ ఉంది. అంతకన్నా మించి ఇక్కడ ఏమీ లేదు. కాకపోతే ఇది మిడిల్ ఆఫ్ ది సిటీ. ఈ బర్డ్ శాంచురీ అనేది మిడిల్ ఆఫ్ ది సిటీ మధ్యలో ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఈ టైమింగ్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఆఫ్టర్ 5 క్లోజ్ అయిపోద్ది. ఇక నడుస్తూ ఉంటే ఏదో హర్రర్ మూవీలో ఫారెస్ట్లో ఎవరైనా తప్పిపోతే ఎలా ఉంటారో ఫీలింగ్ అలా వచ్చింది నాకు. ఈ చెట్లయితే ఏర్కాడ్లో మేము స్టే చేసిన హోటల్ పక్కన ఎలా ఉన్నాయో చెట్లు అలా ఉన్నాయి ఈ చెట్లన్నీ. దాని తర్వాత అక్కడ నుంచి కొచ్చి పార్క్కి వచ్చాము. ఐ లవ్ కొచ్చి అని ఉంది ఇక్కడ. సో ఇది కొచ్చి మున్సిపల్ పార్క్. రండి చూసేద్దాము ఇక్కడ కూడా ఎలా ఉంటుందో లోపల. కానీ ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇక్కడ కిడ్స్ ఉన్నారు, స్కూల్ కిడ్స్. ఎక్కడికి వెళ్ళినా కిడ్స్ ఉంటారు. మన ఆంధ్రాలో నేను అంతగా చూడలేదు, కానీ కేరళ, తమిళనాడులో స్కూల్ కిడ్స్ని మంచిగా అవుటింగ్కి తీసుకొని వెళ్తారు. పార్క్కి కానీ లేదా ఏదైనా మ్యూజియంస్ కానీ మంచిగా తిప్పుతారు. మనకు ఆంధ్రాలో అయితే అస్సలు నేను ఎక్కడ అంతగా గమనించలేదు. అండ్ వెనకాల చూస్తున్నారు కదా, అక్కడ మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. వెనకాల సన్సెట్ చూస్తూ ఆ బోట్ ఉంది కదా, ఆ బోట్స్ అవన్నీ వెళ్తూ ఉన్నాయి. ఇది పార్క్. అండ్ ఎండగా ఉంది అప్పటికి.
వెనకాల ఉన్నాయి కదా, అవంతా హార్బర్కి సంబంధించిన బోట్స్, షిప్స్ అవన్నీ. వియాన్ని పిలుస్తున్నాను, రా వియాన్ అని చెప్పి. మా బన్ను అయితే అస్సలు ఏమి ఇబ్బంది పెట్టడు, ఎక్కడున్నా కానీ జాలీగా ఎంజాయ్ చేస్తాడు ఆ టైంనంతా. ఫుడ్ విషయం కానీ లేదా ట్రావెల్ విషయం కానీ అసలు ఏమీ ఇబ్బంది పెట్టాడు. అండ్ ఆ రోజు ఈవినింగ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దెన్ బోటింగ్ కోసం అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోటింగ్స్ అనేటివి కొచ్చిలో మనకు లైక్ ఫేమస్ అని చెప్పచ్చు. అండ్ మార్నింగ్కి ఎక్కేదానికన్నా నైట్ టైమ్స్లో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మాకు ఆ టైంకి పెద్ద బోట్ దొరకలేదు, సో మేము చిన్నది ఎక్కాము. ఆ బోట్లో ఉండే వాళ్ళు మంచిగా సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ క్లైమేట్ని ప్రశాంతంగా వాటర్లో నైట్ బోటింగ్కి వెళ్తూ ఉంటే చాలా బాగునింది. ఆ వెనకాల చూస్తున్నారు కదా, హోటల్స్ అంతా ఎంత మంచి లైటింగ్, ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హార్బర్, కొచ్చి హార్బర్. అండ్ ఇక్కడ డిపి వరల్డ్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీనే ఉంది, అది హార్బర్కి సంబంధించినటిది. సో ఆ కంటైనర్స్ అన్నిటి మీద డిపి వరల్డ్ అని ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే కంటైనర్స్ అనేది లోడ్ చేస్తూ ఉన్నారు. ఇది షిప్ శ్రేయాస్. ఇవన్నీ కంటైనర్స్, ఒక్కొక్క షిప్లో ఒక 50-60 అలా కంటైనర్స్ ఉంటాయేమో మేబీ. సో అది లోడింగ్ కూడా జరుగుతూ ఉంది. చూసేయండి ఎలా లోడ్ చేస్తారు. అండ్ ఇదైతే ఎస్ఎస్ఎల్ గోదావరి షిప్. నైట్లో ఆ లైటింగ్కి, ఆ లోడింగ్ కానీ లేకపోతే ఆ షిప్లో జర్నీ కానీ చాలా బాగుంటుంది లైఫ్, నైట్ లైఫ్ ఇక్కడ కొచ్చిలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.